ఇక అసెంబ్లీలో మంత్రి సీతక్క మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. కార్మికుల పెరిగిన బేరమాడే శక్తి, అదే విధంగా నిస్సహాయ వలస తగ్గింపునకు, గ్రామీణ మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఈ పథకం చెప్పుకోదగ్గ విధంగా దోహదపడింది అధ్యక్ష. దాదాపు 90% మంది MGNREGS లో లబ్ధిదారులు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతుల వారు, అదే విధంగా మహిళలు. ఈ పథకం కింద వేతనాలు పొందే 62% మంది మహిళలే అధ్యక్ష. ఇతర రంగాల్లో వ్యవసాయ కూలీలుగా హాజరు కాలైనటువంటి వారు కూడా మరి MGNREGS ద్వారా మహిళలు బయటికి వచ్చి వారి ఉపాధి కోసం ఈ పనులలో 62% మహిళలే పనిచేస్తున్నారు అధ్యక్ష. అదే విధంగా ఈ చట్టం మహిళలకు ఆదాయాన్ని పొందడం మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని, స్వావలంబనను, అదే విధంగా హక్కులను కూడా అందించడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టంలో నీటి సంరక్షణ, సాగునీరు, భూమి అభివృద్ధి, నర్సరీలు, ఉద్యానవనాల వంటి హరిత పనులకు సంబంధించిన వివిధ వ్యక్తిగత, సామాజిక, గ్రామీణ ఆస్తులు, గ్రామీణ కుటుంబాల గ్రామీణ జీవనోపాధి వనరులను పటిష్టపరిచాయి అధ్యక్ష. ఈ పథకం కింద CC రోడ్లు, GP భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామీణ పారిశుద్ధ్య పనులు మున్నగు వాటి ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాలను పటిష్టపరచడం జరిగింది అధ్యక్ష. కోవిడ్ లాంటి మహమ్మారి టైంలో కూడా పట్టణాలు పారిపోమని చెప్తే మరి పల్లె తల్లిలాగా, కన్న తల్లిలాగా ఆదరించడానికి ప్రధాన కారణం ఉపాధి హామీ చట్టం. ఆ రోజు మరి ఎంతో ఉన్నతమైనటువంటి విద్యావంతులు కానీ, ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళను కూడా హక్కున చేర్చుకొని ఉపాధి కల్పించినటువంటి మరి ఉపాధి హామీ హక్కు అధ్యక్ష. అది మహనీయుడు మహాత్మా గాంధీ గారి పేరు మీద ఆనాడు UPA గవర్నమెంట్లో ఈ చట్టాన్ని తీసుకొచ్చి మరి ఒక ఆకలి తీర్చే అమ్మలాగా, అదేవిధంగా పేదరికానికి మరి ఫుల్ స్టాప్ పెట్టే ఉపాధి హామీ హక్కులాగా ఇది మిగిలింది అధ్యక్ష. తెలంగాణలో NREGS అమలు చూస్తే 31 గ్రామీణ జిల్లాల్లోని 565 గ్రామీణ మండలాలకు వర్తింపు చేస్తూ 12,760 గ్రామ పంచాయతీలలో NREGS అమల్లో ఉంది అధ్యక్ష. 1,06,00,000 మంది వ్యక్తుల వర్తింపుతో 52 లక్షల జాబ్ కార్డులను జారీ చేయడం అయింది అధ్యక్ష. మొత్తం